ఒకవేళ ఎప్పుడన్నా పరిస్థితులు చేజారుతున్నాయనిపిస్తే దీన్ని వాడతాను. వాళ్ళ హనీమూన్ విషయం నీకెందుకే? తప్పే ఉంది కంచనా, మనకు రాని ఆలోచన తనకొచ్చింది, దాన్ని సంతోషించు. వాళ్ళేం చిన్న పిల్లలు కాదు. అంతగా వాళ్ళకి ఏకాంతం కావాలనుకుంటే వాళ్లే ఎక్కడికైనా వెళ్తారు. ఇదంతా ఈయనగారి ప్రాణం ఉంటుంది. అందరూ ఉన్న చోటే 4 రోజులుగా తప్పించుకోవడం కష్టంగా ఉంది. ఇకెవరూ లేని చోట 10 రోజులంటే ఏంటే నా ముద్దుల పెళ్ళామా, నన్ను చూడగానే ఏదో దాచేస్తున్నావు, చూపించు. తీయవే. ఓ, నేను కాల్చిన చేయి నా దగ్గరే దాస్తున్నావా? నా మాట వినుంటే ఈ బాధలు ఉండేవి కాదు కదా. పాపం బాగా కాలిపోయినట్టుంది. ఈ ఆయింట్మెంట్లకి ఏం తగ్గుతుంది చెప్పు? నేను మంచి మందు రాయనా? హాయిగా ఉంది కదూ. ఇది డబ్బు మహిమ అంటే. డబ్బుంటే చాలు, ఎంత పెద్ద బాధైనా చిటికలో మాయమైపోతుంది. ఇక నాకింత డబ్బెక్కడదా అని ఆలోచిస్తున్నావా? నిషా ఇచ్చింది, దాన్ని ఎందుకు ఇంట్లో తీసుకొచ్చి పెట్టావని తగిదైపోయావు. ఇప్పుడు అర్థమైందా దానివల్ల ఎంత ఉపయోగం ఉందో? అందుకే పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నాకు సేవలు చేసినట్టే నిషా కూడా చెయ్యి. అర్థమైంది కదా? మీరేం చెప్పినా నేను చేస్తానండి. కానీ మీకింత డబ్బిచ్చిందంటే మిమ్మల్ని ఎంత బాగా ఉపయోగించుకుందో, మీ చేత ఎలాంటి పాడు పని చేయించుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. నాకు డబ్బులు వస్తున్నాయా లేదా అన్నది మాత్రమే ముఖ్యం. ఎలా వస్తున్నాయన్నది అనవసరం. నీతి కబుర్లు చెప్పడం మానేసి చేతనైతే ఇందులో కనీసం ఒక్క నోటైనా మీ బాబాయ్ దగ్గర నుంచి తీసుకురావడానికి ప్రయత్నించు. మనం కష్టపడి సంపాదించుకున్నది 10 రూపాయలైనా చాలు. అందులో ఉండే సంతృప్తి వేరు. ఇలా అడ్డదారులు తొక్కితే వచ్చిన డబ్బుల్లోనో ఎవరో ఇచ్చిన డబ్బుల్లోనో ఉండదండి. సొల్లు కబుర్లు చెప్పకు. అమ్మ పెట్టదు, అడుగు తిననివ్వదు అంటే ఇదే. నీకెటు మీ బాబాయ్ దగ్గర నుంచి ఆస్తి తీసుకురావడం చేత కాదు. అందుకే డబ్బులు ఇస్తున్న దాన్ని చూసి నీకు అసూయ. నేనెందుకు చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకోండి. అసలు ముక్కు మొహం తెలియని ఆడదాన్ని ఇంట్లో చేర్చుకోవడమే మీరు చేసిన మొదటి తప్పు. ఎలాంటి ఆధారం లేకుండా ఒక ఆడది అంత డబ్బు సంపాదిస్తోందంటే తప్పకుండా అది అడ్డదారులు తొక్కుతోందనిగా అర్థం. అలాంటి ఆడది చెప్పిన పని చేసి మీరు డబ్బులు తీసుకోవడం మీరు చేసిన రెండో తప్పు. ఇంకా దాని భ్రమలో పడి మరిన్ని తప్పులు చేసి అనవసరంగా ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దండి. ఆహా, ఎంత బాగా చెప్పేవే. ఛాన్స్ దొరికితే చాలు కౌసల్య సుప్రజారామ అని మొదలెడతాం. అసలు నేను నీకేం చెప్పానే? నా దగ్గర ఏదైనా విషయం మాట్లాడదలుచుకుంటే అది మీ బాబాయ్ దగ్గర నుంచి తీసుకురావాల్సిన ఆస్తి గురించి మాత్రమే అని చెప్పానా లేదా? ఇదేంటే? ఇంకోసారి ఇలాంటి క్యాసెట్ వేసావే అనుకో, ఖైమా చేసి పారేస్తాను. ఏయ్, నోరు మూసుకొని నేను చెప్పినట్టుగా నిషా ఇక్కడున్న రోజులు దానికి సేవలు చేయి. అర్థమైందా?
అర్థమైంది. చెప్పవి, అర్థమైందా లేదా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి పెయిన్ వచ్చిందమ్మా? లేదు డాక్టర్, ఇదే ఫస్ట్ టైం. ఐ మీన్ చిన్నతనంలో ఎప్పుడైనా వచ్చిందా? లేదు డాక్టర్. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి ఏమన్నా ఉందా? ఇప్పుడు బాగానే ఉందండి. నిద్ర మధ్యలో సడన్గా నొప్పొచ్చింది. నొప్పి ఉన్నంతసేపు తట్టుకోలేకపోయాను. అలా కొద్దిసేపు తర్వాత దానంతటా అదే మాయమైపోయింది. తర్వాత ఎప్పట్లాగే మామూలుగానే ఉన్నాను. సరే, మీరు లేవండి. ఆ, సూర్య గారు, క్లినికల్గా ఏమీ ప్రాబ్లం అనిపించడం లేదు. టైంకి భోంచేయకపోవడం వల్ల అలా జరిగిండొచ్చు. సో దానివల్ల షీఈస్ గెట్టింగ్ పెయిన్. ఇప్పుడైతే నేను మెడిసిన్స్ రాసిస్తాను. ప్రెజెంట్ మీకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టైం ఒకవేళ ఇటువంటి ప్రాబ్లం వస్తే కొన్ని టెస్టులు చేసి చూడాల్సి వస్తుంది. ఓకే డాక్టర్. ఈ మెడిసిన్స్ యూజ్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఈరోజు మనకి ఇంటికెళ్ళే ఉద్దేశం ఏం లేదా? ఇక్కడ కారు ఆపి తీరిగ్గా నిల్చున్నారు. కావ్య పెళ్లి చూపులకి టైం అవుతోంది. పదండి వెళ్దాం. ఇంకా చాలా టైం ఉంది. ఏంటో ఈ మధ్య తొందరగా ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. మనశ్శాంతి కరువైన చోటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపిస్తోంది. సరే, మీకెప్పుడు మనశ్శాంతి దొరుకుతుందనిపిస్తుందో అప్పుడే రండి. నాకు మాత్రం చాలా మనశ్శాంతిగా ఉంది. నేను వెళ్తున్నాను. అయినా మనశ్శాంతి అనేది మనం ఉండే చోట్లో ఉండదు. మనం చేసిన పాపాలే, శాపాలే మనకి మనశ్శాంతిని దూరం చేస్తాయి. భార్గవి, భార్గవి ప్లీజ్. నీతో మాట్లాడాలని ఇక్కడ ఆపాను. చివరిసరిగా నేను చెప్పేది విను. ఏం చెప్తారు? పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడినట్లుగా అదే విషయం చెప్తారు కదా. మీరెంత చెప్పినా, ఎన్ని కట్టుకథలు అల్లినా నేను నమ్మను. మా అక్కని మోసం చేసినందుకు నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను. నేను నిన్ను క్షమించమని ఎప్పటికీ అడగను. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేసిన వాడెవడు చేశానని ఒప్పుకోడు. నేనేం చెప్పినా నువ్వు నమ్మవని తెలుసు భార్గవి. కానీ అంతా చెప్పాకైనా నువ్వు నమ్మకపోతావని చిన్ని ఆశ. మీ అక్కకు నాకు పరిచయం ఉన్నమాట వాస్తవం. కానీ ఆ పరిచయం ప్రేమ కాదు, స్నేహం మాత్రమే. మా ఇద్దరి మధ్య ఎంత గొప్ప స్నేహం అంటే, ఒకప్పుడు నేనెవరో తెలియనప్పుడు నువ్వు తరచు అనేదానికి గుర్తుందా? మీరు మాట్లాడుతుంటే అచ్చం మా అక్క మాట్లాడుతున్నట్టుందని. తను నన్ను అంతగా ఫాలో అయ్యేది. తను ఏం చేసినా నాతో చెప్పేది. ఒక్క ప్రేమ విషయంలో తప్ప. ప్రేమికుడికి మోసం చేసే అవకాశం కానీ అవసరం కానీ ఉంటాయేమో కానీ స్నేహితుడికి ఉండవు భార్గవి. ఇంట్రెస్టింగ్. చాలా బాగా కన్విన్స్ చేస్తున్నారు. నేనే మా అక్కలాగా అమాయకురాళ్ళయింటే ఈ పాటికి నమ్మేసుండేదాన్ని. మా అక్కలాగా మోసపోయి
మా అక్క దగ్గరికి చేరిపోయి ఉండేదాన్ని. హ, సరే, మా అక్కతో మీకున్నది స్నేహం మాత్రమే అయితే అక్క డైరీని నాకివ్వకుండా ఎందుకు తగలబెట్టారో? ఆ డైరీని నీకు ఇచ్చేద్దామని అనుకున్నాను భార్గవి. అప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో మీ అక్క నా గురించి డైరీలో రాసింది చదివి నన్ను తప్పకుండా అపార్థం చేసుకుంటావు అనుకున్నాను. తను నా గురించి డైరీలో తప్పుగా రాయలేదు, మా స్నేహం గురించి మాత్రమే రాసింది. ఆడ మగ స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాన్న భయంతో దాన్ని తగలబెట్టాను. నేను ఏదైతే జరగకూడదని ఇదంతా చేశానో అదే జరిగింది. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్ము. మీ అక్కను మోసం చేసిన వాడెవడో నాకు తెలుసు. వాడిని ఎలాగైనా తీసుకొచ్చి నీ ముందుంచుతాను. అప్పుడైనా నన్ను నమ్ముతావా? నమ్మను. ఎవడో రోడ్డును పోయేవాడిని తీసుకొచ్చి 4 డబ్బులు ఇస్తానంటే ఎవడైనా నేరం నెత్తిన వేసుకుంటాడు. నాకలా నటించేవాడు కాదు. నిజంగా మా అక్కని మోసం చేసినవాడు కావాలి. చనిపోయిన మా అక్కని తీసుకొచ్చి మీరు మోసం చేయలేదని చెప్పించండి. అప్పుడు నమ్ముతాను. అబ్బా వదినా, ఇంకా చాలా టైం ఉంది కదా. నువ్వు వేరే పని ఏదైనా ఉంటే చూసుకో. భార్గవి వదిన వచ్చాక నాకు మేకప్ చేస్తుంది. ఏ, నేను చేస్తే చేయించుకోవా? నీకోసం నేను ఇంత ఓపిగ్గా రెడీ చేస్తుంటే నీకు కొంచెం కూడా కృతజ్ఞత లేదే? నీకు పెళ్లి చూపులున్నాయని తెలుసు కూడా పట్టించుకోకుండా మొగుడుతో ఊరేగడానికి వెళ్ళిందే, అదే నీకు కావాలి. అది కాదు వదినా, వచ్చే వాళ్ళకి ఏర్పాట్లు చూడాలి కదా. అన్ని పనులు నీకు కష్టం అవుతాయని భార్గవి వదిన చేస్తుందన్నానంతే. నా మీద నువ్వు మరీ అంత ప్రేమ చూపించనక్కర్లేదులేమ్మా. అయినా నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు బాగా తెలుసు. ఆవిడొచ్చేంత వరకు ఇక్కడెవ్వరూ పనులు ఆపుకుని కూర్చోలేరులే. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. నేనే నిన్ను రెడీ చేస్తాను. నోరు మూసుకుని కూర్చో. ఇదిగో ఇంకా సూర్య భార్గవి రాలేదా? పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పెళ్ళి 2 గంటలైంది. నిజంగానే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లారో లేకపోతే ఏ పార్క్లోనో సినిమా థియేటర్లోనో షికార్లు కొడుతున్నారో ఎవరికి తెలుసు? ఇంట్లో పెళ్లి చూపులున్నాయి, దగ్గరుండి అన్ని బాధ్యతలు చూసుకోవాలన్న జ్ఞానం వాళ్ళకి లేనప్పుడు మీరెందుకండి వాళ్ళ గురించి అంత తాపత్రయపడుతున్నారు? వచ్చారా? రండి. ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు మీకోసం తెగ కంగారు పడిపోతున్నారు. వెళ్ళమ్మా, నువ్వు మేకప్ చేస్తే గాని పెళ్లి చూపులకి తయారవ్వదట నీ ముద్దుల మరదలు. వెళ్ళమ్మా, నువ్వు మేకప్ చేస్తే గాని పెళ్లి చూపులకి తయారవ్వదట నీ ముద్దుల మరదలు. డాక్టర్ గారు ఏమన్నారు? ప్రాబ్లం ఏంటి? నథింగ్ టు వరీ అన్నయ్య, జస్ట్ ఇండైజెషన్ ప్రాబ్లం అంతే. సరే భార్గవి, కావ్యాన్ని తొందరగా రెడీ చేయమ్మా. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. ఇంత లేట్ ఏంటి వదినా? నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేయమంటే ఆగట్లేదు. తనే మేకప్ చేస్తానంటుంది. హాస్పిటల్లో లేట్ అయిందిరా. అయినా అక్క మేకప్ చేస్తానంటే ఎందుకొద్దన్నావు? తను ఫీల్ అవుతుంది కదా. అయితే అవని ప్రతి పెళ్లి చూపులకి చిరాకు పడుతూనో తిడుతూనో నన్ను రెడీ చేస్తుంది. అందుకే ఇప్పటి వరకు ఒక పెళ్లి చూపులు కూడా ఓకే కాలేదు. ఈసారైనా నువ్వు అలంకరిస్తే కనీసం ఈ పెళ్లి చూపులైనా ఓకే అవుతుందని చిన్న సెంటిమెంట్ వదినా. చాలులే, తిరుగు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రండి, రండి. నమస్తే. కూర్చోండి.
ఇప్పుడే అమ్మాయిని సరిగ్గా చూడు. ఇంటికెళ్ళాక సరిగ్గా చూడలేదంటే ఒప్పుకోను. బాగా చూశానన్న, అమ్మాయి నాకు ఓకే. మిగతా విషయాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి నాన్న. నన్ను మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. హలో, ఏమీ లేదండి, మా అబ్బాయికి కట్నాలు అవి అంటే అంతగా ఇష్టం ఉండదు. అందుకే ఏ పెళ్లి చూపులకు వెళ్ళినా ఈ కట్న కానుకల విషయాలు మాట్లాడేటప్పుడు ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ పెళ్లి చూపులకి వెళ్ళినా ఇలాగే ప్రవర్తిస్తాడంటున్నారు. ఇంతకు ముందు మీ అబ్బాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూశారేంటి? అబ్బే, పెద్దగా ఏమి సంబంధాలు చూడలేదమ్మా. ఓ 5 సంబంధాలు చూశామేమో. మా అబ్బాయికి ఓ పట్టాన ఏ అమ్మాయి నచ్చదు. మీ అమ్మాయి నచ్చింది అనేటప్పటికీ చాలా సంతోషంగా ఉంది. మీలాంటి మంచి కుటుంబంతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు కూడా మీ అబ్బాయి బాగా నచ్చాడు. మా చెల్లెలు కూడా మీకు నచ్చింది కాబట్టి ఓ మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. ఓ మంచి రోజు చూసుకుని కబురు పెడితే మళ్ళీ వస్తాం. ఆ విషయాలు కూడా ఇప్పుడే మాట్లాడేయండి. ఆ గుడివాడ సంబంధం విషయంలో కూడా ఇలాగే చేశారు. ముహూర్తాలు అవి పెట్టుకున్నాక కట్న విషయంలో తేడా వచ్చి చివరికి సంబంధం వదులుకోవాల్సి వచ్చింది. ఏమీ లేదండి, ఏ విషయంలోనైనా కొంచెం కరెక్ట్గా ఉంటే తర్వాత ఎలాంటి ఇబ్బందులు రావని మా ఆవిడ ఉద్దేశం. ముసుగులో గుద్దలాట్లు ఎందుకు చెప్పండి? అర్థమైంది. మీకేం కావాలో చెప్పండి. ఆల్రెడీ ఆ భద్రాచలం సంబంధం వాళ్ళు 50 లక్షలు ఇస్తామన్నారు. మీది మంచి ఫ్యామిలీ కాబట్టి ఆ సంబంధాన్ని పెండింగ్లో పెట్టి వచ్చాం. ఆ అమ్మాయి కంటే కాళ్ళు చేతులు తిన్నగా ఉన్నాయి. అయినా 50 లక్షలంటే ఆలోచిస్తున్నాం. ఈ అమ్మాయి కాలు చూస్తే వంకరగా ఉంది. కనీసం ఇంకో 25 లక్షలన్నా ఎక్కువ ఇస్తారులేండి.